అభిషేకాలంటే? ఆ ఆయన పాతాళం నుంచి ఆ పై వరకు, పాతాళం కన్నా కింద వరకు, ఆ పైన ఉన్న లోకాల కన్నా పై వరకు ఎంతవరకన్నది చెప్పలేని రీతిలో నిండిపోతే పైన చంద్రబింబం ఉంది, అది కరిగి సుధాధారలు పడుతున్నాయి, అమృతధారల చేత తడిసిపోతున్నాడు. అండాకృతిలో ఉంటుంది భూమి, కాబట్టి ఈ అండాకృతిలో ఉన్నదంతా శివలింగం. అందుకే శివలింగానికి పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుని చూస్తుంది శైవాగమంలో. ఎందుచేత? ఒకానొకప్పుడు దూర్జటి అలమటించాడు, నాకు నీ దర్శనం కావాలని. సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి బయటికి వస్తున్నాడు, అకస్మాత్తుగా దర్శనమిచ్చాడు శివుడు. ఎలా దర్శనమిచ్చాడో తెలుసా? ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత శువంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పి ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగమై ఉత్తర దిక్కునున్న సముద్రాలు దేవతలు చేసిన అభిషేక జలాలు అక్కడ పడిపోతే, తారలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పుష్పాభిషేకమైతే ఆ వస్తున్నటువంటి మంచు, ఆ పొగంతా కూడా వాళ్ళు పెట్టినటువంటి ధూపంలా నాకు కనపడుతోంది. ఈ బ్రహ్మాండం ఒక శివలింగము అని తరించిపోయాడు. అలా తరించిపోయాడు కాబట్టే మహానుభావుడు ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో రాజద్వారం దాటిన గడప కింద ఆయన శరీరం ఉంది, దుర్జటి. ఆయన పొందినటువంటి ఘనత, సత్కారం, గౌరవం అటువంటి. రోమశ మహర్షి, ధూర్జటి వీళ్ళిద్దరూ శ్రీకాళహస్తి క్షేత్రం రాజద్వారం గడప కింద ఉంటారు. అందుకే ఆ గడప కింద వాళ్ళు ఉన్నారు కాబట్టే గడప దాటగానే మళ్ళీ కంచు గడప దాటుతారు. గంచు గడప దాటి లోపలికి వెళ్ళి శ్రీకాళహస్తి క్షేత్రం అంత తేలికది కాదు, దాని దర్శనం చేయడానికి ఎవడి శౌచం చాలదు కాబట్టి విఘ్నేశ్వరుడి ముందు నరమృగ రూపం ఉంటుంది, దాన్ని ముట్టుకుని లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన వాడికి సంధ్యాకాలమునందు ఉపకారం చేస్తాడు, ప్రాణోత్క్రమణ అవుతున్నప్పుడు నేను ఉపకారం చేస్తానని చెప్పాడు. అందుచేత అటువంటి జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక్కసారి మీరు దాన్ని చూసి ముట్టుకున్నా, నమస్కరించినా, నీళ్లు పోసినా, పాలు పోసినా, పెరుగు పోసినా, ఏం చేసినా ఆయన అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, అదొక్కటి జ్ఞాపకం పెట్టుకొని ఉత్తర జన్మలలో మహోపకారం చేయిస్తాడు. నరజన్మని నిలబెడతాడు, కనీసం పునర్జన్మలను తగ్గించి భగవంతుడి వైపుకి నడవగలిగినటువంటి ఆభిముఖ్యాన్ని కటాక్షిస్తాడు. అటువంటి లింగం కనుక దానికి అరూపరూపి. రూపమున్నదా అంటే ఉంది, రూపమున్నదా అంటే కాళ్ళు చేతులు లేవు, కాబట్టి అరూపరూపి అంటారు లింగాన్ని. అందుకే దాని మీద మనసు పెట్టడం అంత కష్టం. అటువంటిదై ఆ శ్రీశైల లింగము లోపల ఉంటే మీరు ముట్టుకోవడానికి వీలుగా, ప్రదక్షిణం చేయడానికి వీలుగా, కూర్చోవడానికి వీలుగా అదే లింగం బయటికి వచ్చినప్పుడు అక్కడ మద్ది చెట్టు రూపంలో, అర్జున వృక్షం రూపంలో ఉంది. ఈ రెండు ఇలా ఉండగా వృద్ధ మల్లికార్జునుడు అన్న పేరుతో ఆ పక్కనే ఇంకొక శివలింగం ఉంటుంది, మల్లికార్జున అన్న నామంతోటే, కాకపోతే వృద్ధ మల్లికార్జున అంటారు. వృద్ధ మల్లికార్జున అని చాలామంది, అబ్బో ఆ ఒక్క వృద్ధ మల్లికార్జున అన్న శబ్దం మీద ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి, ఎన్ని విషయాలు వచ్చాయో. అది శివలింగాన్ని చూస్తే ముడతలు పడిపోయినట్టే ఉంటుంది, మధ్యలో గాడులుగా ఉంటుంది. అభిషేకం చేస్తే నీళ్లు కూడా నిలబడిపోతుంటాయి అందులో. ఇప్పుడు చాలామందికి అభిషేకాలు అక్కడే చేయిస్తున్నారు కూడా. ఆ వృద్ధ మల్లికార్జున లింగం నిజానికి ఎక్కడది అంటే, అక్కడ త్రిపురాంతకం పక్కన వృద్ధాచలము అని ఒక క్షేత్రం ఉంది. ఆ వృద్ధాచలంలో ఉండేటటువంటి శివలింగానికి కూడా మల్లికార్జునుడనే పేరు. వృద్ధాచల క్షేత్రంలో ఉన్న మల్లికార్జునుని అంశ ఇక్కడికి వచ్చింది, అందుకని వృద్ధ మల్లికార్జునుడు. అక్కడ వృద్ధ మల్లికార్జునుడు అంటారు, వృద్ధక్షేత్రంలో ఉంది కాబట్టి దాని అంశ ఇది, అందుకు వృద్ధ మల్లికార్జునుడు. అంతేకాని లింగం ముడతలు పడిపోయిందని, ఏదో ముసిలివాడని, లేకపోతే ఎవరో రాజకుమార్తె కల్లో కనపడి నేను పెళ్లి చేసుకుంటానన్నాడని ఆవిడ వచ్చి దండ వేసేటప్పుడు ముసిలివాడు అయిపోయినా కూడా ఆవిడేమో తిరస్కరించిందని, వాణ్ణి నేను ఒకడేని గుర్తులు చెప్తే ఆవిడ దండ వేసిందని, ఆవిడ భక్తి పార్వతీదేవికి చెప్పాడని, అందుకని వృద్ధ మల్లికార్జున రూపంలో వెలిశాడని రకరకాల కథలు చెప్తారు. కానీ యథార్థ గాథ ఏది అంటే, త్రిపురాంతకం దగ్గర ఉన్న వృద్ధాచల క్షేత్ర మల్లికార్జునుని అంశ కనుక వృద్ధ మల్లికార్జున అని పేరు. అంత గొప్ప మల్లికార్జునుడు గారు, రెండు మల్లికార్జున నామములతో ఆయన అక్కడ వెలిసి ఉన్నాడు. మల్లికార్జున చంద్రావతికి ఇచ్చినటువంటి
వరం. ఎందుచేత అంటే పరమశివుడి అలంకారం చాలా చిత్రంగా ఉంటుంది. ఆయన అలంకారంలో ఇక్కడికి 3వ కన్ను, ఈ పైన పెద్ద జటాజూటం, కిరీటం చాలా తక్కువ పెట్టుకోవలసిన అవసరం ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే. సార్వభౌములందరూ కిరీటాలను పెట్టుకుంటారు. కిరీటము లేకపోయినా సహజ సార్వభౌముడు ఎవరంటే ఒక్క పరమేశ్వరుడే. కిరీటము పెట్టుకోవలసిన అవసరం ఆయనకి లేదు. కిరీటం పెట్టి అభిషేకం చేస్తే మిగిలిన వాళ్ళు చక్రవర్తులు. అసలు ఆయన తప్ప వేరొకడు లేడు. ఆయన అనుగ్రహం ఉన్నవాడు చక్రవర్తి అవుతుంటాడు. ఇంకా ఆయనకి మళ్ళీ కిరీటాలు ఏమిటి? ఆయన పెట్టుకోవడానికి దిగిన కిరీటం చేసేవాడు ప్రపంచంలో స్వర్ణకారుడు లేడు. వ్యోమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆయనకి ఆకాశం అంతా ఆయన జుత్తు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కంగులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమవృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషద్ అహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అన్నారు. అంత నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడి తలకాయికి కిరీటం పెట్టగలిగినటువంటి వాడెవడు ఉన్నాడు? పైగా కిరీటం పెట్టుకోవడానికి అనువుగా కూడా ఉండదు. ఆయన అరుణ జటేశ్వర అని ఒక పేరు. నిరంతరము గంగ తిరుగుతుంటుంది. ఎందుకని అంటే పట్టి వదిలేశాడు కదండి అనొచ్చు. గంగ కోరుకుంది, నా అదృష్టమయ్యా ఇక్కడ ఉంటానని. జ్ఞానగంగాధరుడు ఎప్పుడు గంగతో తడిసి ఆ జుత్తు ఎర్రబడి ఉంటుంది కాబట్టి ఎర్రని జుత్తుతో ఉంటాడు. ఆయన కొప్పు ఏం సామాన్యమైన కొప్పు కాదది. ఆ కొప్పుని ఒకసారి విప్పితే ప్రమాదం, ఆ కొప్పుని చుడితే ప్రమాదం. రెండూ ఇబ్బందులే. కొప్పు తీస్తేనే పెద్ద ప్రమాదం. ఆయన్ని తట్టుకోలేడు ఎవడు.